విక్రమార్క కథలు. పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుడిని భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. బ్రహ్మపురం అనే పట్టణాన్ని ఘనసింహుడు అనే రాజు పాలించసాగాడు. అతను అందరి రాజులని జయించి ఏకఛత్రాధిపత్యంగా ఏలేవాడు. ఒకనాడు కార్పటికుడు అనేవాడు రాజు దగ్గరికి వచ్చి తనకేదైనా ఒక ఉద్యోగం ఇప్పించాలని ప్రార్థించాడు. అతను బుద్ధిమంతుడు అనిపించి రాజు అతనికి ఒక చిన్న ఉద్యోగంలో నియమించాడు. కార్పటికుడు రాజు మీద చాలా భక్తి కలిగి తన పనులను శ్రద్ధగా చేస్తూ ప్రభువుని సేవించేవాడు. ఒకనాడు రాజు కొద్దిమంది పరివారంతో వేటకెళ్తుంటే కార్పటికుడు కూడా రాజు వెంట వెళ్ళాడు. కొంత దూరం పోయాక రాజు తన గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తించడంతో మిగిలిన సేవకులు వెనకబడిపోయారు. చాలా దూరం వెళ్ళాక ఘనసింహుడికి దాహంతో నాలుక పిడుచగట్టుకుపోసాగింది. ఎక్కడా నీరు కనపడక వెనక్కి తిరిగి చూశాడు. సేవకులు ఎవ్వరూ కనపడలేదు. కానీ కార్పటికుడు మాత్రం గుర్రం ఎంత వేగంగా పరిగెత్తినా దాని వెనుకే పరిగెత్తి రావడం వలన అతను మాత్రం రాజుకి కనిపించాడు. అతను ఆశ్చర్యపోయి, వీడు చాలా సమర్థుడిలా ఉన్నాడే అనుకొని, నాకు దాహంతో నోరెండిపోతూ ఉంది, నీళ్లు తాగకపోతే ప్రాణాలు నిలిచేటట్లు లేవు, దగ్గరలో జలాశయం ఉందేమో చూసి వచ్చి చెప్పు అని ఆజ్ఞాపించాడు. ప్రభు, నా దగ్గర 2 ఉసిరికాయలున్నాయి. వీటిని నమిలి రసం మింగితే దాహం తగ్గుతుంది. తర్వాత జలాశయం కనుక్కొని మంచినీరు తాగవచ్చును. దాహంతో ఉన్న వారికి ఉసిరికాయ అమృతతుల్యమే అంటూ ఇచ్చాడు. రాజు వాటిని నోటిలో వేసుకొని నమిలి మింగేసరికి దాహతాపం తగ్గింది. ఆలోగా కార్పటికుడు దగ్గరలో చూసి వచ్చిన కొలనుకు పోయి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నీళ్లు తాగి చెట్టు నీడలో విశ్రమించాడు. కార్పటికుడు గుర్రానికి నీళ్లు పట్టి కడిగి మేతకి వదిలి రాజు వద్దకు వచ్చాడు. కార్పటికుడా, నువ్వు ఉసిరికాయనిచ్చి నా ప్రాణం రక్షించావు. అలాంటి ఉపకారం చేసిన నీకు ఏం ప్రత్యుపకారం చేయాలో తోచడం లేదు. నీ ప్రభుభక్తికి చాలా మెచ్చుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు నా ప్రధాన మంత్రివై ఉండు అన్నాడు. అతను తన మీద రాజుకి కలిగిన దయకు ఎంతో సంతోషించి మంత్రి పదవిని స్వీకరించాడు. అప్పటికి మిగిలిన పరివారం వచ్చి రాజుని కలుసుకుంది. రాజు పట్టణానికి వెళ్ళాక కార్పటికుడికి మంత్రి పదవి ఇచ్చినట్లు ప్రకటించాడు. కొన్నాళ్ళయ్యాక ఘనసింహుడు మంత్రిని పిలిచి, సింహల ద్వీపాధిపతికి అసమాన లావణ్యవతి అయిన కుమార్తె ఉందని వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్ళిన వారు వర్ణించి చెప్పగా విన్నాను. ఆమెను పెళ్లాడాలని ఉంది. నువ్వు ఆ రాజుని దర్శించి అతని పుత్రికను నాకు ఇచ్చి వివాహం చేసేటట్లు నిశ్చయం చేసుకురా అన్నాడు. కార్పటికుడు సింహల రాజుకి ఇవ్వడానికి విలువైన కానుకలు తీసుకొని వర్తకుల ఓడ సిద్ధం చేయించి బయలుదేరాడు. 10 రోజుల ప్రయాణం బాగానే సాగింది. 11వ రోజున తుఫాను గాలి మొదలై సముద్రం అల్లకల్లోలం అవడంతో ఓడ దారి తప్పి కొట్టుకుపోసాగింది. నావ అధికారి దానిని తిప్పలేనంతగా గాలి వీచడంతో కొండకు కొట్టుకొని ఓడ తెరచాపలు తాళ్ళు ధ్వంసమై దానిలోని వారు సముద్రంలో పడి మరణించారు. కానీ కార్పటికుడికి దైవానుగ్రహం వల్ల ఒక పలక దొరికి దాన్ని పట్టుకొని మర్నాడు మధ్యాహ్నానికి తీరం చేరాడు. తానెక్కడ ఉన్నది, అది ఏ దేశమైనది తెలియక ఒడ్డున వస్త్రాలు పిండి ఆరబెట్టుకొని తీరం వెంబడి కొంత దూరం నడిచాడు. ఆహారం లేకుండా నీటిలో ఈదులాడడం వల్ల అతనికి నడిచే శక్తి కూడా తక్కువైంది. ఆ సముద్ర తీరంలో కనపడిన కొన్ని చెట్ల నుండి పళ్ళు కోసుకు తిని విశ్రమించి మళ్ళీ నడుస్తుంటే కాళికాలయం ఒకటి కనిపించింది. దానిని చూసేసరికి దగ్గరలో ఏదో ఊరుందని గుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఆలయంలో సర్వాలంకారాలు ధరించిన చక్కని యువతులు కొందరు కాళికాదేవిని సేవిస్తూ కనపడ్డారు. అతను కూడా దేవికి మొక్కి నిలబడ్డాడు.
వారిలో ఎవరూ అతనితో మాట్లాడక దేవి సేవలో మునిగిపోయారు. వారందరిలోకి ఎక్కువ అలంకారాలు ధరించిన మిక్కిలి చక్కగా ఉన్నది రాజకుమారై ఉంటుందని, ఆమెను చూడడంతోనే మోహం చెంది ఈ కోమలితో భోగించని వాడి పురుష జన్మ ఎందుకు, నా ఉద్దేశం చెబితే ఏమవుతుందో, ఏమైతే అవని ఓర్చుకోలేను, నా ప్రేమను చెప్పేస్తాను అని నిశ్చయించుకొని వారిలో ఒకతను, సుందరి మీరెవరు, దగ్గరలో ఎక్కడా ఊరున్న తీరు కనిపించదు, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ, మా అందరిలోనూ మిన్నగా కనపడుతున్న ఆమె పేరు శృంగారవల్లి, మేమందరము ఆమె చెలులం, ప్రతిరోజు ఈ వేళకి మేమిక్కడికి వచ్చి జగదమ్మని పూజించి విహరించి పోతుంటాం. ఈ గుడి దేవతలు నిర్మించినది కానీ మానవ నిర్మితం కాదు. ఇది నిర్జల స్థలం. ఇంతకాలానికి ఇక్కడ మానవుడిని చూస్తున్నాం. నీ వృత్తాంతం ఏమిటి అని అడిగింది. అతను తన వృత్తాంతం చెప్పి, ఓ లలన, మీ యజమాని రాలి మీద అధికమైన మోహం కలిగి తపిస్తున్నాను. ఆమెకు నా మనసు తెలిపి అంగీకరింపజేసి నా ప్రాణాలు నిలపమని నిన్నెంతగానో వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు. ఆమె శృంగారవల్లికి అతని అభిప్రాయం రహస్యంగా చెప్పగా ఆమె సమ్మతించినట్లు తలూపింది. తన కోరిక సిద్ధిస్తుందని అతనెంతో పొంగిపోతుంటే, ముఖమెరుగని దానినైనా నన్ను మోహించడం, కలవాలనుకోవడం సాహసం. మగవాళ్ళు ఎంతకైనా తగుదురు. నేను ఇష్టంగానే ఉన్నాను. ముందు గుడి లోపల బావిలో దిగి శుభ్రంగా స్నానం చేసి రమ్మను అని అతను వినేటట్లు అంది. కార్పటికుడు ఆ మాటలే శృంగారవల్లి చెలి నుంచి విని వేగంగా పోయి ఆ బావిలో దిగి నీటిలో మునిగి లేచాడు. తక్షణమే అతను తన ఊరిలోని తన ఇంట్లో ఉన్నాడు. వస్త్రాలు కొంచెమైనా తడవలేదు. అతనికి నాగరాజు పుత్రి చేసిన మోసం అర్థమైంది. తగని కోరిక కోరినందుకే అలా జరిగిందని, అయినా క్షణంలో క్షేమంగా తన ఊరు చేరుకున్నానని సరిపెట్టుకొని రాజాస్థానానికి వెళ్ళాడు. కాయా పండా అని ఆత్రంగా అడిగిన రాజుకి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విన్నది మొదలు ఆ నాగకన్యను చూడాలని ఆ రాజుకి కోరిక కలిగింది. కానీ వెళ్ళడానికి గుర్తులు తెలియవు. ఎలాగోలా తెలుసుకోవచ్చునని మంత్రులలో ఒకరికి రాజ్యభారం అప్పగించి కార్పటికుడితో గుర్రాల మీద బయలుదేరాడు. సముద్రపు ఒడ్డునే కాళికాలయం ఉందని తెలుసు కనుక నెల దినాలు ఒడ్డునే ప్రయాణం చేశారు. దైవం అనుకూలించి కాళికాలయం కంటబడింది. గుడిలోకి వెళ్ళి దేవిని అర్చించి నాగకన్యల రాక కోసం ఎదురు చూస్తూ గుడి దగ్గరలో చెట్టు కింద విశ్రమించారు. నాగకన్యలు అలవాటుగా వచ్చి సముద్రంలో స్నానం చేసి వస్తూ ఉంటే నాగరాజు కుమార్తె నిద్రపోతున్న రాజుని చూసి, అబ్బా ఎంత చక్కనివాడు, మానవులలో కూడా ఎంత అందమైన మగవారున్నారు, ఇతనెవడో కానీ చూడగానే నా మనసును ఆకర్షించాడు, ఇతనితో మదన సుఖం అనుభవింపకపోతే నా మనసు శాంతపడదు అనుకొని తన మోహాన్ని దూతికతో రాజుకి తెలియబరిచింది. అతను సంతోషంగా ఆమె వద్దకు వచ్చి కార్పటికుడిని చూపించి అతను మోసగింపబడిన విధం చెప్పి, నిన్ను చూడ్డానికి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాము. నువ్వు నా మీద ప్రేమ కలిగి నాతో సుఖించదలుచుకున్నావు. ఇది సంతోషకరమైన విషయమే. కానీ మొదట నువ్వు నేను చెప్పినట్లు నడుచుకుంటానని ప్రమాణం చేస్తే గాని నా అభిప్రాయం చెప్పను అన్నాడు. అతని మీద విపరీతమైన మోహంతో వేగిపోతున్న శృంగారవల్లి అలాగే ప్రమాణం చేసింది. అప్పుడు గణసింహుడు ఆమెను చూస్తూ, లతాంగి, నా మంత్రి నిన్ను మొదట మోహించి ఉండగా నేను నిన్ను కలవటం ధర్మవిరుద్ధం. అందుకు నేను అంగీకరింపను. నా మాట వింటానంటే నిన్ను నేనితనికి ఇస్తున్నాను. అతనితో ప్రేమగా సుఖించు అన్నాడు. వాగ్దానానికి కట్టుబడిన ఆమె అతను చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. అప్పుడు రాజు, మంత్రి, ఆనాడు వేటాడిపోయినప్పుడు అడవిలో 2 ఉసిరికాయలిచ్చి నా ప్రాణాలు రక్షించావు. అందుకు నీకు మంత్రి పదవినిచ్చి 1 ఉసిరికాయ రుణం తీర్చుకున్నాను.
ఇప్పుడు నన్ను మోహించిన నాగకన్యను మనస్ఫూర్తిగా నీకిస్తూ రెండవ ఉసిరికాయ రుణం కూడా తీర్చుకున్నాను. ఆమెను పెళ్లాడి సుఖపడు అంటూ ఆమె చేతిని అతని చేతిలో ఉంచాడు. అప్పుడే నాగకన్య తాను మానవుని వరించినట్టు అతని వెంట వెళ్తున్నట్టు చెలుల ద్వారా వర్తమానం పంపింది. తన ప్రభావంతో వారితో నిమిషంలో బ్రహ్మపురం చేరి కార్పటికుడి భార్య అయి అతనితో కాపురం చేస్తూ సర్వసుఖాలు అనుభవించసాగింది. విక్రమార్క, ఆ రాజు మంత్రి ఉపకారాలు ప్రత్యుపకారాలు చేసుకున్నారు కదా, కార్పటికుడు చేసిన ఉపకారం గొప్పదో రాజు చేసిన ప్రత్యుపకారం గొప్పదో చెప్పు అని ప్రశ్నించాడు బేతాళుడు. బేతాళ, కార్పటికుడు రాజసేవకుడు కనుక తన ప్రభువు సంకటంలో ఉన్నప్పుడు అతని కష్టం నివారించటం అతని విధి. అందుచేత ఉసిరికాయలు ఇవ్వడం ఉపకారంగా పరిగణింపనే కూడదు. కానీ తాను గొప్ప ప్రభువైనా తనకి సేవకుడు చేసిన మేలుని మరువక దానికి 1000 రెట్లు అధికంగా రాజు చేసిన ప్రత్యుపకారమే ఎక్కువ గొప్పది అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.